ఏమైంది తమ్ముడు? ఓకే, వీళ్ళే తొందర పెట్టిర్రు రమ్మని, హెడ్లైన్స్ పడుతున్నాయని. దా అయిందా? దా ఇంకా ఏమైంది తమ్ముడు? రెడీయా? ఓకే, మీడియా మిత్రులు నమస్కారం. నిన్న మొన్న మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మెట్రో విషయంలో ఫ్యూచరే లేని ఫ్యూచర్ సిటీ విషయంలో చేస్తున్న హడావుడి చూస్తుంటే కొంత అనుమానం కలుగుతుంది ప్రజలకి, కొన్ని రకాల సమాచారం కూడా వస్తూ ఉంది. ఎందుకంటే ఎక్కడైనా చూస్తే కొంత ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, ఇతర ఏవైనా నష్టాల్లో ఉన్న వాటిని ఎట్లా వదిలించుకోవాలి, ఎట్లా తగ్గించుకోవాలి, ఖర్చు ఎట్లా తగ్గించుకోవాలి అని చెప్పి చూస్తూ ఉన్నాయి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రభుత్వాలు. కానీ నిన్న మన ముఖ్యమంత్రి హైదరాబాద్ మెట్రో విషయంలో చేసిన పని ఏదైతే ఉందో దీని వెనకాల మతలబు ఉంది. 1000 కోట్ల రూపాయలు చేతులు మారినట్టుగా మాకు సమాచారం ఉంది. ఎందుకంటే నష్టాల్లో ఉన్న మెట్రోను ఎల్ఎన్టీ నుంచి తీసుకొని వాళ్ళని గట్టెక్కించడానికే ముఖ్యమంత్రి ఈ మెట్రోను ప్రభుత్వం చేతిలోకి తీసుకొచ్చిండు. మళ్ళీ ఒక 15,000 కోట్ల రూపాయల భారం తెలంగాణ ప్రజలను నెత్తిన వేసిండు. ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలనే నడపలేకపోతున్నారు, ఆర్టీసీనే నడపలేకపోతున్నారు. ఇటువంటి పరిస్థితులలో ఎందుకు వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఈయన తీసుకోవాల్సి వచ్చింది వెనుకకి? దాని వల్ల జరిగిన లాభం కూడా వెంటనే అర్థమైపోయింది. ఆ కంపెనీ ఎప్పుడైతే సూత్రప్రాయంగా ఇక్కడ ప్రభుత్వం తీసుకోవడానికి నిర్ణయం తీసుకుందో వెంటనే ఒక్కటే రోజులు 24 గంటలు గడవక ముందే 12,000 కోట్ల రూపాయలు ఆర్జించింది ఎల్ఎన్టీ కంపెనీ. వాళ్ళ షేర్ విలువ పెరిగింది 3%. 12,000 కోట్ల రూపాయలు కంపెనీకి వెంటనే లాభం జరిగింది గంటలలోనే. అంటే ఇది ఒక పథకం ప్రకారం వాళ్ళపైన ఒత్తిడి చేసి తీసుకొచ్చి ఇది తన చేతులకు తీసుకొని ప్రజలపైనేమో 15,000 కోట్ల భారం వేసిండు, తను ఒక 1000 కోట్ల రూపాయల లాభం పొందిండు. ఇవాళ హైదరాబాద్ ప్రజలకి ఆ మాత్రం కూడా రేపు ఆ మెట్రో అందుబాటులో లేకుండా చేసే కుట్ర చేసిండు. మనం చూస్తున్నాం ప్రభుత్వ రంగ సంస్థలు నడుపుతుంటే ఎట్లా ఉంటుందో, ఇబ్బందులు ఏమొస్తాయో.
చాలా స్పష్టంగా దీని వెనకాల 1000 కోట్ల రూపాయల చేతులు మారినట్లుగా మాకు సమాచారం ఉంది. దీని మీద ఇంకొక కుట్ర కూడా జరుగుతూ ఉంది. మరొక దందా మొదలుపెట్టిండు. తీసుకొని ప్రభుత్వం చేతులు ఇట్లే ఉంచడం లేదు. దీన్ని తొందరలోనే దీనికి సంబంధించిన దాదాపు 35,000 కోట్ల రూపాయల ఆస్తులు, 300 ఎకరాలకు పైగా ఉన్న భూమిని త్వరలోనే ఈయనకి ఇష్టమైన, ఈయనకు దోస్తులైన అదానికి, మెగా ఇంజనీరింగ్ సంస్థలకి కట్టబెట్టడానికి ముందే ప్లాన్ చేసుకున్నాడు. మళ్ళీ అక్కడి నుంచే చెరొక 1000 కోట్లు, అక్కడి నుంచి చెరొక 1000 కోట్లు దండుకోవడానికి ఒక పెద్ద పక్కా ప్రణాళిక ప్రకారం ఒక మాస్టర్ మైండ్తోని చేసిన దుర్మార్గమైన కుట్ర ఇది. ఒకవైపేమో జీతాలు అడుగుతుంటే పైసలు లేవు, నన్ను కోసుకొని తింటారా అని మాట్లాడతాడు. ఉద్యోగస్తులు వాళ్ళ జీత భత్యాలు పెంచమని, వాళ్ళకి ఇచ్చే భత్యం వాళ్ళకి ఇవ్వమని చెప్పి అడిగితే కూడా ఏం చేసుకుంటారు మీరు, నన్ను సమయపోయి ఏం చేస్తారు, నన్ను కోసుకొని తింటారా మీరు. ఇంకా చిన్న చిన్న వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, కార్యకర్తలు, ఆశా వర్కర్లు, అన్నమండు పెట్టి వర్కర్లు, స్కూళ్ళల్లో, మున్సిపాలిటీలలో, గ్రామ పంచాయతీలలో పనిచేసే శానిటేషన్ వర్కర్లు, వాళ్ళ జీతాల గురించో బత్యాల గురించో మాట్లాడితేనేమో నన్ను గోసుకొత్తినంటే మీరు ఏం చేస్తారు నన్ను అని మాట్లాడిండు. మరి ఈ 15,000 కోట్ల రూపాయల భారాన్ని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మీద తీసుకుంటున్నాడు? ఒకవైపు అప్పులు తెచ్చుకుంటూ, నాకు రోజువారీ వెళ్ళాలంటేనే కష్టమవుతుంది, నేను ఎక్కడికైనా పోతే దొంగలు చూసినట్టు చూస్తున్నారు, మామూలుగా జీవ దొంగను చూసినా బాగుండు, బంగారం దొంగను చూసినట్టు బాగుండు, కానీ పుస్తకం దుబ్బుకోవడం చూసినట్టు బాగుండు, కానీ మరి చెప్పులు వేసుకుపోయే దొంగలాగా చూస్తున్నారు అని చెప్పి ఆయనే సర్టిఫికేట్ కూడా ఇచ్చుకున్నాడు. గంత చీప్గా చెప్పులు ఎత్తుకపోయే దొంగ లెక్క చూస్తున్నారు, ఇతరులు దొరుకుని చెప్పులు ఎత్తుకపోయే దొంగలు చూసినట్టుగా అని చెప్పి. దొంగలలో కూడా తేడాలు ఉంటాయని, అందులో పుస్తకాలు దోపెట్టుని, బంగారం దోపెట్టుని ఒక లెవెల్లో, జేబులు కొట్టుని ఒక లెవెల్లో, చెప్పులు దోపిపోయేటోని ఒక లెవెల్లో చూస్తారని, అంత హీనంగా నన్ను చూస్తున్నారని చెప్పి మాట్లాడాడు. మరి నువ్వు చెప్పులు తీసుకుపోయే దొంగలాగా నిన్ను చూస్తుంటే అప్పులు ఇవ్వకుండా ఎందుకు ఈ 15,000 కోట్ల రూపాయల భారం రేవంత్ రెడ్డి మన పైన వేసిండో ప్రజలు ఆలోచించాలి. చదువుకున్న వాళ్ళు, ప్రజలు తెలంగాణలో ఉద్యోగస్తులు కావచ్చు, నిరుద్యోగ మిత్రులు కావచ్చు, చదువుకుంటున్న వాళ్ళు కావచ్చు, ప్రజలందరూ కూడా, అన్ని వర్గాల ప్రజలు కూడా ఒకసారి ఆలోచించండి. ఉన్న భారం ఉండంగా అదనంగా మనకు సంబంధం లేనిది అగ్రిమెంట్ ఉంది, వాళ్ళే నడుపుతారు, కానీ ప్రజలకు సౌకర్యం కావాలి హైదరాబాద్ ప్రజలకు అని చెప్పి